ఎన్నికలు గడిచి 24 గంటలు గడవక ముందే పాపం వైసీపీ నేతల్లో భయం అయితే మొదలైంది. ఆల్రెడీ నిన్న రోజా పరోక్షంగా తన ఓటమిని ఒప్పుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి నాకేం ఇబ్బంది లేదు, కానీ సొంత పార్టీ నేతలే నాకు వెన్నుపోటు పొడిచారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక మాట నా దగ్గర ఒక మాట మాట్లాడి వెన్నుపోటు పొడిచారని చెప్పి రోజా చెప్పింది. ఆ ఘటన మరొక ముందే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ కూడా తనలోని అసహనాన్ని బయటపెట్టాడు. దాదాపుగా ఓడిపోతున్నామనే ఏదైతే అందరూ అనుకుంటున్నారో తాను కూడా అదే చెప్పాడు. ఎందుకంటే ఈ రోజైనా రేపైనా జరిగేది అదే. ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆ రాతను ఎవరో మార్చలేరు. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ కూడా తన మనసులోని మాటనైతే బయట పెట్టేశాడు. ఇంకో మాట, ఆయన ఫ్లోలో ఇంకో మాట కూడా చెప్పాడు. ఏంటంటే ఈ ప్రభుత్వం అరాచకం ఆ స్థాయిలో ఉందని. ప్రభుత్వం ఆడదన్న సంగతి మర్చిపోయాడు పాపం. చివరిలో నోరు జారాడు. ఏమనంటే ఈ ప్రభుత్వం అరాచకం ఆ స్థాయిలో ఉందని చెప్పి నోరు జారి జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని స్వయంగా ఆ వైసీపీ మాజీ మంత్రి ఒప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు వైసీపీ నేతలందరూ ఒకటే పాట పాడుతున్నారు. ఏమని? టీడీపీ రిగ్గింగ్కి పాల్పడింది, టీడీపీ లేకపోతే దౌర్జన్యాలు చేసింది, టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులు చేస్తే వైసీపీ కార్యకర్తలకు దెబ్బలు తగలాలా, వైసీపీ కార్యకర్తలు ఆస్తులు ధ్వంసం అవ్వాలా, వాళ్ళ పార్టీ ఆఫీసులు ధ్వంసం అవ్వాలా, వాళ్ళ నాయకుల కారులు ధ్వంసం అవ్వాలా. మరి టీడీపీయే దాడి చేస్తే టీడీపీ కార్యకర్తలకు ఎందుకు దెబ్బలు తగిలాయి, టీడీపీ ఆస్తులు ఎందుకు ధ్వంసం అయ్యాయి, టీడీపీ నాయకుల కార్లు ఎందుకు ధ్వంసం అయ్యాయి? ఇకపోతే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఓ మాట అన్నాడు, టీడీపీకి రిగ్గింగ్ పాల్పడిందని. సిగ్గు శరం ఉండాలి. టీడీపీ రిగ్గింగ్ పాల్పడిందని చెప్పడానికి సిగ్గు శరం ఉండాలి. ఎందుకంటే అధికారంలో ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు అధికారంలో ఉంది మీరు. అపధర్మ ముఖ్యమంత్రి అయినప్పటికీ మీకు కొన్ని అధికారాలు ఉన్నాయి. మరో పక్క సిఎస్ లాంటి వాళ్ళు మీకు అండ ఉండనే ఉంది. మార్చింది డీజీపీనే కానీ సిఎస్ని అయితే మార్చలేదు కదా. ఇంకా కొంతమంది అధికారులు మీకు తొత్తులుగా పనిచేశారు కదా. చివరి వరకు మీరేమన్నారు? 175 అన్నారు. ఈరోజు టీడీపీ రిగ్గింగ్ చేసిందన్నారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తే మీరు నిద్రపోయారా? మీ నోటికి ఏమైనా తాళాలు వేసుకున్నారా, కళ్ళకి గంతలు కట్టుకున్నారా? టీడీపీ రిగ్గింగ్ చేస్తే ఈరోజు ఎన్ని సీసీ కెమెరాలు లేవు, ఎన్ని వీడియో కెమెరాలు లేవు, ఎంతో సోషల్ మీడియా డెవలప్ అయింది. టీవీ ఛానల్స్ 24/7 రన్ చేస్తూనే ఉన్నాయి కదా మొత్తాన్ని కూడా. మరి ఎందుకు మీరు ఇది చేయలేకపోయారు? అంటే కేవలం ఓటమిని పరోక్షంగా అంగీకరించటమే. నిన్నటి వరకు ప్రజల్లోనేమో ఒక భావన పెట్టారు. ఎందుకంటే కనీసం పోలింగ్ బూత్లో కూర్చోడానికి కార్యకర్తలు కూడా ఉండరేమో, జెండా పట్టుకోవడానికి కార్యకర్తలు కూడా ఉండరేమో. ఆల్రెడీ వైసీపీ సభలకు జనం ఎత్తిపోవడం చూశాడు. సిద్ధం అంటే రాలేదు, మేమంతా సిద్ధం అంటే రాలేదు, సామాజిక బస్సు యాత్ర అంటే రాలేదు, గడప గడపకు యాత్ర అంటేనేమో తరిమి కొట్టారు. అన్నీ తెలుసు కాబట్టి కనీసం పోలింగ్ బూతుల్లో ఏజెంట్లన్నా కావాలి కదా. ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే వైనాట్ 175 మనం కుప్పం కూడా గెలుస్తున్నాం, పులివెందల్లాగానే కుప్పం కూడా గెలుస్తాం, లేకపోతే మంగళగిరి గెలుస్తాం, పిఠాపురం గెలుస్తామని చెప్పి పాపం కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఒక గంభీరమైన ధీమాన్ని నింపే ప్రయత్నం చేశారు. అది ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక ధీమా నింపి ఏం ఉపయోగం? ఆల్రెడీ సలబడిపోయింది ఇక్కడ. ఎప్పుడైతే ఎన్నికల్లో పోలింగ్ పర్సెంట్ పెరిగిందో అది వైసీపీ పతనమేనని చెప్పి మొదటి నుంచి కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ పోలింగ్ ఏమన్నా 70కి 75కి మధ్యలోనో 75 లోపు ఆగిపోయి ఉంటే అది వైసీపీకి అనుకూలంగా ఉందనుకోవచ్చు. ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ బూత్కి వెళ్తేనే బారులు నిండలేదు. దాదాపు నైట్ 6 గంటలకు ఆగిపోవాల్సిన పోలింగ్ 10 గంటల వరకు కూడా క్యూ లైన్లో ఉన్న వారికి ఓటిస్తే 10-11 అయింది నైట్ సమయం. అంటే మనకు అంచనా ప్రకారం దాదాపు 84% ఓటింగ్ నమోదు అవ్వచ్చు. గతంతో పోలిస్తే దాదాపుగా 5 నుంచి 6% ఓటింగ్ పెరుగుతుంది. మరి ఎవరికి పెరిగింది ఇది? ఇదంతా యాంటీ ఓటింగ్. ఈ జగన్మోహన్ రెడ్డి లాజిక్లు ఎలా ఉంటాయో చూడండి. గతంలో ఓటింగ్ పర్సెంట్ 2014తో పోలిస్తే 19లో ఓటింగ్ పర్సెంట్ పెరిగితే అదేమో యాంటీ ఓటింగ్ అంట. 24లోనేమో 19తో పోలిస్తే ఓటింగ్ పర్సెంట్ పెరిగితేనంట అది ప్రభుత్వ అనుకూలత అంట. అప్పుడు ప్రభుత్వ యాంటీ ఓటింగ్ ఏంటి, ఇప్పుడు ప్రభుత్వ అనుకూల ఓటింగ్ ఏంటి? ఇది ఎక్కడ దిక్కుమాలిన లాజిక్? సో ఈ ఒక్కొక్కరిగా చేతులు ఎత్తేశారు. రోజా చేతులు ఎత్తేసింది, సజ్జల రామకృష్ణారెడ్డి చేతులు ఎత్తేశాడు, అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈరోజు టీడీపీ దాడులకు దిగింది, దౌర్జన్యాలకు దిగింది. పోలీసులు కూడా టీడీపీ బలంగా ఉన్న చోటేమో పోలీసులు అసలు పెట్టలేదు, వైసీపీ బలంగా ఉన్న చోట్లేమో పోలీసులు ఎక్కువ పెట్టారు. ఎక్కడ పెట్టినా టీడీపీ ఏమైనా దాడులకు దిగిందా, దౌర్జన్యాలకు దిగిందా, టీడీపీ ఏమైనా రిగ్గింగ్లకు పాల్పడిందా? మీరు చెప్పేవన్నీ కూడా అవాస్తవాలు. ఎక్కడా కూడా రీపోలింగ్ చేసే అవకాశమే లేదని చెప్పి ఎలక్షన్ కమిషనర్ ఆల్రెడీ ముఖేష్ కుమార్ మీనా చెప్పాడు. అంటే ఎక్కడా కూడా చిన్న ఘటనలు జరిగినాయిలే ఓకేలే, కానీ అది కూడా వైసీపీ నేతలు చేసినాయి. టీడీపీ నేతలు తల్లబగలు కొట్టారు. టీడీపీ నేతలు పొంగనూరు పెద్దిరెడ్డి అయితే ఆయన సొంత ఇలాకాలో టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. తర్వాత కిడ్నాప్ చేసిన వాడిని అదుపులో తీసుకుని ఏజెంట్లను విడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి వ్యవహారాలు చేసింది మీరు. గొడవలు సృష్టించి ఆ పోలింగ్ని తప్పుదోవ పట్టించాలి లేదా
పోలింగ్ శాతాన్ని తగ్గించాలని విశ్వ ప్రయత్నం చేసింది మీరు. మీలో ఆ అసహనం ఎంత స్థాయిలో ఉందంటే నిన్న క్యూ లైన్లో రమ్మన్నందుకు ఒక ఓటర్ని మీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప పగలు కొట్టాడు. ఓటర్ చూస్తూ ఊరుకుంటాడా? పాత రోజులు పోయాయి. ఒక చెంప మీద కొడితే గాంధీ గారి లాగా రెండో చెంప చూపించే రోజులు పోయాయి. ఒక చెంప కొడితే ఎదుటి వ్యక్తి 2 చెంపలు పగలు కొడతారు. మీరు ఒక పన్ను కొడతాడు 32 పళ్ళు ఊడేటట్టు కొడతారు. రోజులు మారిపోయాయి. నిన్న అదే కదా జరిగింది. మీ అసహనం నిన్న క్యూ లైన్లోనే బయటపడింది. అన్నాబత్తుని శివకుమార్కి ఏంటంత అసహనం? క్యూ లైన్లో రమ్మన్నారు. ఏంటి ఆయనకి నొప్పి? రాగలిగితే రావాలా లేకపోతే వెళ్ళిపోవాలా? అంతేగాని క్యూ లైన్లో రమ్మంటే ఓటర్లు కొడతాడా? రేపు అదే ఓటర్ దగ్గరికి వెళ్ళిపోయి 2 చేతులు జోడించి ఓటు అడుగుతాడు కదా. సో ఓటర్లో కూడా చైతన్యం వచ్చింది. కానీ మొత్తంగా వైసీపీ నేతల అహంకారానికైతే చరమగీతం పాడే ఆ రోజు దగ్గర పడింది. ఖచ్చితంగా వైసీపీ ఓడిపోబోతుంది అనే విషయం రాష్ట్రం మొత్తానికి కూడా తెలుసు. అందుకనే ఒక్కొక్కరిగా చేతులెత్తేశారు. తాజాగా అనిల్ కుమార్ యాదవ్ కూడా బేల మాటలు. మేము కాన్ఫిడెంట్గా పోలింగ్ బాగా వచ్చింది, అది మా అనుకూల ఓటే, మేము గెలుస్తున్నాం అని కాన్ఫిడెంట్గా టీడీపీ చెప్పినట్టు చెప్పలేని పరిస్థితి. టీడీపీ ఏమంటుంది? ఓటింగ్ పెరిగింది, మేము ఆహ్వానిస్తున్నాం. కూటమి మొత్తం ఒకటే మాట, పెరిగిన ఓటింగ్ శాతాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా అది ప్రజా వ్యతిరేకతతో, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో వేసినటువంటి ఓటింగు, అది కూటమికి అనుకూలంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. అదే మాట నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? రోజా ఎందుకు చెప్పలేకపోతుంది? సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎందుకనంటే మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఒక్కొక్కరు బేల మాటలు బయట పెట్టారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికలకు ముందు 2 చేతులు ఎత్తేసి ఈ ఎన్నికలు సజావుగా సాగుతాయనే నమ్మకం లేదని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ప్రజలు లేట్ అయింది. సో ఆ రోజే హింట్ ఇచ్చాడు. ఏమని? రేపొద్దున మేము ఓడిపోతే ఆల్రెడీ మా దగ్గర కారణం సిద్ధంగా ఉంది, ఎన్నికలు సజావుగా జరగలేదని దాని మీద నెట్టేస్తాం, ఎలక్షన్ కమిషన్ మీద, ప్రభుత్వం మీద యాంటీ లేదు, ఎలక్షన్ కమిషన్ సరిగ్గా నిర్వహించలేదని చెప్పి చెప్పొచ్చు అనే కుట్రలో భాగంగానే ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేకపోతున్నామని చెప్పి బేల మాటలు మాట్లాడాడు. ఏమైంది? ఈరోజు ఎన్నికలు సజావుగా సాగాయి, ప్రశాంతంగా సాగాయి. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ సృష్టించిన అరాచకాలు మినహా. ఇప్పుడు బేల మాటలు మళ్ళీ బయట పెట్టారు. టీడీపీ రిగ్గింగ్ పాల్పడింది, బీజేపీ రిగ్గింగ్ పాల్పడింది, జనసేన దాడులు చేసింది. సిగ్గుసేరం ఉండాలా? ఈ రోజుకి అధికారులందరూ మీకు చివరికి సీఎస్ ఎవరి దగ్గర పనిచేస్తున్నాడండి? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? ఆయన ఎవరి మనిషి? ఎవరికి అండగా ఉన్నాడు ఆయన? సో కాబట్టి ఇదంతా కూడా ఒక కుట్ర కోణంలో భాగం. వైసీపీ నేతలు ఓటమిని పరోక్షంగా అంగీకరించారు.